హలో ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ మసాలా ఎలా చేయాలో చూద్దామా. ఒక మందపాటి బాండీ తీసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. మీకు ఎంత ఇష్టమైతే అంత ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో వంకాయల్ని, గుత్తి వంకాయలు ఉంటాయి కదా, 4 పక్కల ఘాట్లుగా పెట్టి లోపల వంకాయ బాగా ఉడికే విధంగా 4 పక్కల డీప్ ఫ్రై చేసుకోండి. ఎంత డీప్ ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది కనుక స్లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా రోస్టెడ్ కింద చక్కగా ఈ వంకాయలన్నింటినీ బాగా వేపుకోండి. మటన్ కూర తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్టీ కూర కూడా మీకు ఇస్తుంది కనుక చక్కగా వేపుకోండి. వెజిటేరియన్స్కి ది బెస్ట్ ఫుడ్ ఇది, ఓకేనా. ఇలా చక్కగా బాగా డీప్ ఫ్రై అయ్యాక మనం ఇందులోనే తాలింపు కూడా వేసుకోవాలి కనుక ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా మనం ఇందులోనే వేసుకుంటాం కనుక ఇలాగ రోస్టెడ్ అయ్యాక మధ్యలో కొద్దిగా వంకాయల మధ్యలోనే మనం ఈ తాలింపులన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. ఇవి కూడా ఈ మసాలా దినుసులు అన్నీ కూడా వంకాయలకి పట్టే విధంగా పూర్తిగా కలిపేసుకోండి ఒకసారి. ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యాకనే మనం జీలకర్ర వేసుకుంటే ఆ జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా వేగాక ఇందులో మనం జీలకర్ర, కారం, ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మసాలా పొడి కింద నూరుకొని పెట్టుకోవాలి. ఈ పౌడరే మనకి దీనికి మెయిన్ టేస్ట్ అనమాట. కనుక ఇలా బాగా వేగిందో లేదో ఒక్కసారి వంకాయని ఇలా గరిటతో అని చూసుకొని చెక్ చేసుకొని మన దగ్గర ఉండేటువంటి ఈ మసాలా కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు. కనుక ఇప్పుడు ఆ మసాలా వేసేద్దామా. చూసారా, చక్కగా వంకాయల పైన మసాలా వేసేసాను. వంకాయలకి బాగా పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి సరిపోతుందో లేదో. ఇలా బాగా కలిపేస్తే ఆయిల్లో మసాలా కూడా కొద్దిగా ఫ్రై అయిందనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి కారం సరిపోతే కొద్దిగా కారం, పచ్చి కారం కూడా వేసుకోండి. తర్వాత కొబ్బరి వేసుకుంటే మాత్రం టేస్ట్ అదుర్స్గా ఉంటుంది కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంత టేస్టీ ఫుడ్ని మాత్రం మిస్ కావద్దు. మీకు పప్పుచారు రైస్లో కానీ లేదా విడిగా తిన్నా కూడా ఈ మసాలా tired